దేవుడు ఏమో ప్రవక్తల ద్వారా హెచ్చరికలను పంపుతుంటే నువ్వు ఇలా ఉండాలి, ఇదిగో నువ్వు ఇలా చేస్తున్నావు కాబట్టి నీకు ఇలా అవుతుందని హెచ్చరికలను పంపిస్తుంటే ప్రవక్తల ద్వారా ఆయన పట్టించుకున్నాడంటే పట్టించుకోలేదు పిల్లరా. పట్టించకపోతే ఏమైంది? దేవుడికి కోపం వచ్చింది. తెలుసు కదా, దేవుడికి కోపం వస్తే ఎంత పెద్ద రాజైనా, ఎంత పెద్ద సింహాసనం మీద కూర్చున్నటువంటి ఇంకా పెద్ద రాజులైనా, ఎవరైనా సరే, ఎలాంటి వారినైనా సరే దేవుడు ఏం చేస్తాడు? అన్ని చేస్తాడు పిల్లరా. మరి యోధా చరిత్రకి ఆ రాజ్యానికి పిల్లరా, ఆ మనిషి గారు ఎంతో పెద్ద రాజు అయి ఉండొచ్చు, 55 సంవత్సరాలు పరిపాలించినటువంటి రాజు అయి ఉండొచ్చు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆయన చేసినటువంటి పాపాలకి అశ్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించి మనిషి తప్పించుకుని పోకుండా, మనిషి మళ్ళీ ఎక్కడికే తప్పించుకుని ఎక్కడికే పారిపోకుండా ఏం చేశాడు? గొలుసులతో బంధించి అతన్ని బబులోనుకు తీసుకుని పోయారంట పిల్లరా. దేవుడు ఏం చేస్తాడంటే మొదటిగా మాట్లాడతాడు, వినకపోతే ఏం చేస్తాడు? పరిస్థితులు మాట్లాడతా. తర్వాత ఏం చేస్తే పరిస్థితులు మాట్లాడతాయి. ముందుగా హెచ్చరించాడు, వినడా హెచ్చరికలనే? వినలేదు. మరి వినకపోతే ఏం చేశాడు? వినకపోతే ఒక మొట్టిగా వేశాడు ఈయనకి. ఏంటది మొట్టిగా? గొలుసులతో అశ్షూరుల్ని పంపించి గొలుసులతో బంధించేలా చేశాడు. బంధించేలా చేస్తే ఆ తర్వాత ఏమైంది? చదవ 12వ వచనం. శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకున్నాడంట. శ్రమలో ఉన్నప్పుడు ఎవరిని బతిమాలుకున్నాడు? యెహోవాని, పితరుల దేవుణ్ణి బతిమాలుకున్నాడు ఆయన. ఎందుకు బతిమాలుకున్నాడు? ఎందుకు బతిమాలుకోవచ్చు? ఇంకా ఉన్నారు కదా దేవతలు, ఆయన పూజించినటువంటి దేవతలు ఉన్నాయి కదా. ఒక బయలు దేవత అనగా, ఒక మెలేకు దేవత అనగా, ఇవి ఉన్నాయి కదా. వీటిని బతిమాలుకోవచ్చు కదా. ఆయన బతిమాలుకున్నాడా? బతిమాలుకోలేదు. మరి ఎవరిని బ్రతిమాలుకున్నాడు? తిరిగి ఎక్కడికి వచ్చాడు ఈయన? యెహోవా దగ్గరికి వచ్చాడు. యెహోవా ఆశ్రయానికి వచ్చాడు. యెహోవా ఆశ్రయానికి. అంత పెద్ద సింహాసనం మీద కూర్చుంటే ఆయనకి యెహోవా గుర్తు ఉందా అంటే కనీసం గుర్తు లేదు ఆయనకి. దేవుడు ఉన్నాడని మర్చిపోయాడు ఆయన. మర్చిపోయి చెడు కార్యాలు, దుష్ట కార్యాలు ఎన్నో చేశాడు. కానీ ఆయన ఒక సంఖ్యలతో బిగించిన తర్వాత, కష్టాల్లో వచ్చిన తర్వాత ఎవరిని ఆశ్రయించాడు? యెహోవాని ఆశ్రయించాడు పిల్లలు. ఈయన జీవితం మనకి ఏం తెలియజేస్తుందంటే, మీరు ముందుగా ఆనందంగా ఉన్నంతసేపు దేవుడు గుర్తు ఎవరికి ఉండదండి? ఎవరికైనా ఉంటుందా? ఆనందంగా ఉన్నంతసేపు దేవుడు అంటే గుర్తు ఉండదు మనకి. కనీసం ప్రార్థన కూడా చేసుకోలేనంత బిజీ అయిపోతాం మనం. ఒక బైబిల్ని చదవలేము, ప్రార్థన చేయలేము. ఆయన కనీసం ఒక చర్చికి వెళ్ళాలంటే నాకు ఈ పనులు ఉన్నాయని చెప్తావు, లేకపోతే ఇక్కడ కూర్చోంటే ఏదో పనులు ఉన్నాయని చెప్తావు. ఇవన్నీ చెప్పుకుంటూ వస్తావు. కానీ దేవుడు నీకు ఒక ఇబ్బందిని పెట్టిన తర్వాత నీకు ఉన్నటువంటి ఈ పనులు ఇవి ఉన్నాయని నువ్వు చెప్పగలవా? చెప్పలేవు. నువ్వు ఎన్ని పనులు ఉన్నా సరే వాటిలన్నిటినీ కూడా పక్కన పెట్టేసి మొదటిగా నువ్వు ఎక్కడికి వస్తావు? దేవుని సన్నిధికి వస్తావు. దేవుని ఆశ్రయించడానికి వస్తావు. ఎందుకు వస్తావంటే నీకు ఇబ్బందులు పెట్టింది ఎవరు? దేవుడే.